డిఎస్సి సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది వజ్జీ మహాజనపదం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. రెజీనా ముంబై నుంచి భువనేశ్వర్కి వెళ్ళింది. ఆమె ప్రయాణించిన దిక్కు తూర్పు. నెక్స్ట్ క్వశ్చన్. చిత్రావతి ఈ నది యొక్క ఉపనది. చిత్రావతి అనేది. పెన్నా నది యొక్క ఉపనది చిత్రావతి. నెక్స్ట్ క్వశ్చన్. మోటుపల్లి అభయశాసనాన్ని వేయించింది ఎవరు క్రింది వానిలో? గణపతి దేవుడు వేయించారు మోటుపల్లి అభయశాసనాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి ఎవరు క్రింది వానిలో? షా ఆలం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 29. నెక్స్ట్ క్వశ్చన్. 1606వ సంవత్సరంలో యూరప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఆమ్స్టర్డామ్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది ఎవరు క్రింది వానిలో? గోపాలకృష్ణ గోఖలే గారు. నెక్స్ట్ క్వశ్చన్. తన ఆర్థిక సామర్థ్యము అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్న అధికరణ 41వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్. వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించింది ఎవరు క్రింది వానిలో? పండిత రమాబాయి సరస్వతి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరు? బందగి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల తేడా 1 అవర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్నినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వలన ఏర్పడతాయి ఎల్నినో లానినో అనేవి. నెక్స్ట్ క్వశ్చన్. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు. స్టెప్పీలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 1800-425-2908 హెల్ప్ లైన్ నెంబర్ దీనికి సంబంధించినది. భూమిక హెల్ప్ లైన్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 1992. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ అనే పేరును రూపొందించింది ఎవరు క్రింది వానిలో? చౌదరి రెహమత్ అలీ రూపొందించారు పాకిస్తాన్ అనే పేరును. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శేషాచలం. ఇవి కొన్ని ముఖ్యమైన శ్వాసకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.